ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. నమః సీతాయ పతే నమః. శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామే. ప్రియ భగవద్బంధువుల నమస్కారం. ఈరోజు మనం అరణ్యకాండలోని రామకథ అనుసంధానం చేసుకోబోతున్నాం. మీరు ముందుగా పంపా సరోవరం చెంతకు చేరి ఆ చల్లటి నీటి దగ్గర చేరుదేరండి. అక్కడ మతంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఆ మహర్షి శిష్యుల మహాసమాధనిష్ఠులైనటువంటి వారి శరీరం కింద పడిన శ్వేత బిందువులు వారి తపోబలం వలన పుష్పాలుగా మారిపోయి ఉన్నాయి. వారెవరు ఇప్పుడు లేదు. అయినప్పటికీ వారి పరిచారక చిరజీవినైన శబరి అనే సన్యాసిని మాత్రం అప్పటికీ అక్కడ ఉంది. ఇప్పటికీ ఆమె ధర్మతత్పరురాలు. రామచంద్ర, ఆ శబరిని నేను దర్శించి స్వర్గానికి వెళదామని నీకోసం ఎదురు చూస్తుంది. ఆ పంపా సరస్సు పక్కనే ఋష్యమూక పర్వతం ఉంది. ఆ ప్రదేశం ఘనత ఏమిటంటే, ఒక వ్యక్తి ఆ పర్వత శిఖరంపై నిద్రించి ఎంత ధనం సంపాదన కలగంటాడో తెల్లవారిన తర్వాత అతనికి అంత ధనం సమకూరుతుంది. దుర్మార్గుడు పాపాత్ముడు ఆ పర్వతాన్ని ఎక్కలేడు. ఆ పర్వతం పైన సుగ్రీవుడు నలుగురు వానర వీరులతో కలిసి ఉంటున్నాడు. ఆ సుగ్రీవుడు ఒక్కోసారి ఆ పర్వతం పైన, ఒక్కొక్కసారి అక్కడ భూమిపైన తిరుగుతూ ఉంటాడు. ఆ సుగ్రీవునితో మీరు స్నేహం చేయండి అని చెప్పి కబంధుడు రామలక్ష్మణులకు అనుమతి తీసుకుని ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. రామలక్ష్మణుడు ఆ విధంగా కబంధుడు చెప్పిన ప్రకారం ప్రయాణం చేసి పంపా సరోవరం వైపు చేరి అక్కడ అందమైన శబరి ఆశ్రమం చూశారు. శబరి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు యోగసిద్ధిని పొంది ఉన్న నురాలైన శ్రమణి అయిన శబరి రామలక్ష్మణ్ చూసి వారి పాదము ప్రణామం చేసింది. వారిని అర్ఘ్యపాద్యాలతో ఆదరించింది. అందులో రాముడు శబరితో, తపోధనులారా, నీ తపస్సు విఘ్నం లేకుండా జరుగుతున్నదా? కోపాన్ని, ఆకలిని నిగ్రహించుకుంటున్నావా? నీ గురు శుశ్రూష సఫలమైందా అని అడిగాడు. అందుకు శబరి శ్రీరామ్ అద్య ప్రాప్త తపస్సిద్ధిస్తవ సంధరశనన్మయ అద్యమే సఫలం దప్తం గురువస్య సుపూజిత అద్యమే సఫలం జన్మ సర్గస్యైవ భవిష్యతి త్వయి దేవవరే రామ పూజతే పరుషర్షభః చక్షుషాతన తవ సామ్యేన పూతాస్మిన్ లఘునందనం గమిష్యామ్యక్షయాం లోకాం తత్ప్రసాదాత్ అరిందమా. రమా, నేను నీ దర్శనం చేసిన నా తపస్సు ఫలించింది. నా గురువులు ఇప్పుడు చక్కగా పూజింపబడ్డారు. నీవు పురుషోత్తముడు. నిన్ను పూజించడం వలన నా జన్మ సఫలమైంది. నాకు ఇంకా పరంపదము లభిస్తుంది. నీ చల్లని చూపు చేతనే నేను పవిత్రురాలనయ్యాను. నీ అనుగ్రహం చేతనే నేను అక్షయ పుణ్యలోకాలకు వెళతాను. రామ, మా గురువులు దివ్యలోకాలకు వెళ్తూ ఈ పుణ్యాశ్రమానికి రాముడు వస్తాడు. రామలక్ష్మణులకు ఆతిథ్యమయ్యి నువ్వు ఆ రాముని చూస్తే చాలు నీకు పుణ్యలోకప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. రామచంద్ర, ఇక్కడే రకరకాల ఫలాలను స్వీకరించి ఉంచాను, వీటిని స్వీకరించు అన్నది. ఇప్పుడు రాముడు శబరితో, శబరి, కబంధుడు మీ గురువైన మతంగ మహర్షి ప్రభావాన్ని చెప్పాడు. ఏది ఆ మహర్షి ప్రభావం గల ఈ ఆశ్రమం చూపించు అని అడిగాడు. ఇప్పుడు శబరి రామలక్ష్మణుడికి ఆ మతంగ వనమంతా చూపించింది. రామ, మా గురువులు తమ తపశ్శక్తి చేత పవిత్రమైన గంగానది పుణ్యజలాన్ని ఇక్కడికి ఆవాహన చేశారు. ఆ వృద్ధాప్యంలో వణుకుతున్న చేతులతో ఇక్కడ యజ్ఞవేదిపై పుష్పాలను అర్పణ చేసేవారు. వారి తపప్రభావం వల్ల ఆ యజ్ఞవేది ఇప్పటికీ కాంతులతో తేజరులతో ఉంది. ఆ పూలు ఇప్పటికీ వాడిపోకుండా ఉన్నాయి చూడు. వారి సంకల్ప మాత్రం చేత సప్త సముద్రములు నీటిని ఇక్కడికి రప్పించారు. వారు ఆ నీటిలో స్నానం చేసి నారవస్త్రాలు చెట్లపై ఆరేసేవారు. వారి స్పర్శ పొందిన ఆ వస్త్రాలు ఇప్పటికీ ఆరకుండా అలాగే ఉన్నాయి చూడు రామచంద్ర. ఇవి ఇక్కడ ఆశ్రమ విశేషాలు. ఇకని అనుమతితో నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టదలిచాను. నిష్ఠాగరిష్ఠులైన మా గురువుల చెంతనే నేను కూడా వెళ్ళదలిచాను. నాకు నీ అనుమతి ప్రసాదించని పలికింది. అంతట రాముడు
శబరి, నీవు నన్ను భక్తితో అర్చించావు, నీకు ఇక కోరిన లోకానికి సుఖంగా వెళ్ళు అన్నాడు. అప్పుడు జడలు దాల్చిన నారవస్త్రములు ధరించిన ఉదురాలుగా శబరి శ్రీరాముని అనుజ్ఞతో క్షణంలోనే అక్కడ అగ్ని ప్రజ్వలింపజేసుకుని అందులో ఆహుతి అయిపోయి దివ్యదేహం తేజస్సు విరాజులతో దివ్యలోకానికి వెళ్ళిపోయింది. అప్పుడు రాముడు లక్ష్మణ, పూలతో పళ్ళతో సకల తీర్థంలో రాకతో ఈ మహానుభావుల ఆశ్రమం ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో కదా. ఇక్కడ నీళ్లు, పులులు పరస్పరం మైత్రితో ఎలా ఉన్నాయో చూడు అని పలికాడు. వారిద్దరూ అక్కడ గల సప్త సముద్రముల తీర్థములకు తమ పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు. రాముడు లక్ష్మణ, మనం పంపా సరోవరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వృషమక పర్వతంపైకి వెళ్ళి సుగ్రీవుని కలుసుకుందాం అన్నాడు. వారు పంపా సరోవరానికి చేరారు. ఆ సరస్సు రకరకాల విరబూసిన పుష్పాలతో కలకల్లాడుతుంది. ఆ పూలపై తొమ్మిదల గుంపులు ముసురుతూ ఝంకారం చేస్తున్నాయి. పక్కనే ఎన్నో రకాల ఫలవృక్షాలున్నాయి. తిలక, అశోక, పున్నక, వకుల, ఉద్దాలక వృక్షాలున్నాయి. ఆ చెట్లు, నెమళ్ళు, బెగ్గరులు, చిలుకలు ఒకటే రోద చేస్తున్నాయి. రామలక్ష్మణులు ఇద్దరు పూల పరిమళాలతో నిండిన ఆ చల్లని పంపా సరోవరంలో స్నానం చేశారు. ఇది వాల్మీకి రచన శ్రీమద్ రామాయణంలోని అరణ్యకాండముల కథ సంక్షిప్తం. స్వస్తి. జై శ్రీరామ్.